ఆగస్ట్ 14న టాలీవుడ్ లో ఇద్దరు హీరోల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతోంది. అదేంటి, వార్ టు కూలీ మధ్య ఫైట్ మన తెలుగు హీరోల మధ్య ఎందుకు అనుకుంటే, అందులో మన స్టార్స్ నటించడమే. వార్ టూలో హృతిక్ రోషన్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. హృతిక్ రోషన్ ఓ పక్కన, ఎన్టీఆర్ మాస్ స్టామినా మరో పక్కన వార్ టూకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. వార్ టూ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ ప్లే చేశాడు. ఇక ఇదే రోజు వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా నెగటివ్ రోల్ లో కింగ్ నాగార్జున నటిస్తున్నాడు. వార్ టూలో తారక్, కూలీలో నాగ్, ఇలా అనుకోకుండా ఇద్దరు నెగటివ్ రోల్ చేయటం, ఈ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం జరుగుతోంది. ఆగస్ట్ 14న సినీ లవర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ ఫీస్ట్ అందించేలా ఈ మూవీస్ రాబోతున్నాయి. నాగార్జున నటించడం వల్ల కూలీకి, తారక్ వల్ల వార్ టూకి తెలుగు రెండు రాష్ట్రాల్లో సూపర్ బజ్ ఏర్పడింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ సినిమాలో బ్యాడ్ గై గా నాగార్జున నటించాడు. హాయన్ని ఒప్పించడం కోసం లోకేష్ దాదాపు 7 సార్లు కింగ్ కి కథ వినిపించాడట. నాగార్జున విలన్ గా చేయటం పెద్ద రిస్క్ అని అనిపిస్తున్నా, లోకేష్ టేకింగ్ మీద నమ్మకం ఉంది కాబట్టే అక్కినేని ఫ్యాన్స్ రిలాక్స్డ్ గా ఉన్నారు. ఇక వార్ టూలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ అయినా, ఈ సినిమాకి ఆ రోలే కథను మోసే పాత్ర కాబట్టి ఖచ్చితంగా తారక్ బాలీవుడ్ లో కూడా అద్దరగొట్టే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ నటించడం వల్ల వార్ టూ కి తెలుగులో సూపర్ బజ్ ఉంది. వార్ టూ సినిమా తెలుగు రైట్స్ ని సీతారా నాగవంశి తీసుకున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తారని తెలుస్తోంది. దేవరాకి కూడా ప్రమోషన్ చేయలేదు కాబట్టి వార్ టూ కోసం స్పెషల్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. మొత్తానికి నాగార్జున, ఎన్టీఆర్ల వల్ల వార్ టూ కూలీ సినిమాలకు తెలుగులో ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. అయితే రెండు సినిమాల్లో ఏది వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.